Hi, hello, welcome to EHFG Ministries Media. This is Paul. ఈ వీడియోలో మనం చూసినట్లయితే గెయిన్ వర్సెస్ వాల్యూమ్ అంటే ఏంటి అన్నదే ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ప్రీవియస్ వీడియో మీరు చెక్ చేయలేనట్లయితే ప్రీవియస్ వీడియోని ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే సిగ్నల్ ఫ్లో అంటే ఏంటి అన్నది మీకు బెటర్ అండర్స్టాండింగ్ అన్నది ఉంటుంది అన్నమాట. అంటే సిగ్నల్ ఫ్లో మనకు తెలియకపోతే మనం ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మనకి తెలియదు అనమాట. కాబట్టి మీరు ఆ యొక్క సిగ్నల్ ఫ్లో అన్న వీడియో కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు అసలు సౌండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎట్లా ఒక ప్రాసెస్ అంతా జరుగుతుంది అన్నది మీకు తెలుస్తుంది అనమాట. అసలు సౌండ్ అంటే ఏంటి అని కూడా మీకు తెలియాలి అంటే మీరు ఫస్ట్ ఎపిసోడ్ కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు సౌండ్ అంటే ఏంటి, సిగ్నల్ ఫ్లో అంటే ఏంటి, ఈ రెండు మీకు అర్థమవుతుంది అనమాట. ఇవి బేసిక్స్కు అర్థమైనట్లయితే ఈజీగా ఈ యొక్క సిరీస్ అంతా కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ఈ సిరీస్ సౌండ్ బేసిక్స్ అనమాట. లైవ్ సౌండింగ్ యొక్క బేసిక్స్ గురించి ఈ ఎంటైర్ సిరీస్లో మనం నేర్చుకుంటాం. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. మీ యొక్క చర్చ్లో ఆ వాల్యూమ్ రేస్ చేస్తుంటుంటే సౌండ్ అనేది ఎక్కువ వస్తుందా? అయితే మీరు ఈ వీడియోలో మీరు చూసినట్లయితే అసలు మీకు ఎందుకు వాల్యూమ్ ఫేడర్ మీరు రేస్ చేస్తుంటే పీక్ ఎందుకు వస్తుంది, అలాగే మీ యొక్క సౌండ్ ఎందుకు డిస్టార్షన్ అవుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం అనమాట. యాక్చువల్గా మనం చూసినట్లయితే సౌండ్ యొక్క వాల్యూమ్ మనం రేస్ చేసేసినంత మాత్రాన మనకి బెటర్ సౌండింగ్ వస్తుందని అనుకోవడం అది చాలా మిస్టేక్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సౌండింగ్ క్లారిటీగా రావాలి అంటే మనం ఏం చేయాలి, ఏ టిప్స్ ఫాలో అవ్వాలి అన్నది ఈ ఎంటైర్ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే గెయిన్ అంటే ఏంటి, నేను ప్రీవియస్ వీడియోలో నేను సిగ్నల్ ఫ్లోలో చెప్పాను కదా, గెయిన్ అంటే ఎట్లా మనం గెయిన్ను యూస్ చేస్తాం, అసలు గెయిన్ అంటే ఏంటి, వాల్యూమ్ ఫేడర్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు ఇది తెలుసుకుంటాం. ఫస్ట్ మనం గెయిన్ అంటే ఎక్కడ ఉంటుంది అన్నది మనం చూసినట్లయితే ఇప్పుడు ఇది మైక్ ఉంది కదా, ఈ మైక్లో ఏం చేస్తాం, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది సర్టెన్ లెవెల్కి మనకి వినిపించాలి అంటే మనం ఏం చేయాలి అంటే గెయిన్ నాబ్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మైక్ ఎలక్ట్రిఫై చేసిన ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనమాట. అంటే అనలాగ్ సిగ్నల్ని లేదంటే ఒక ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఇదొక ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ నుంచి లేదా ఈ యొక్క సౌండ్ నుంచి ఇది ఎందులోకి మారుస్తుంది, ఈ మైక్ చేసే వర్క్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కింద మారుస్తుంది. ఇది మార్చిన సిగ్నల్ యొక్క వాల్యూమ్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ వాల్యూమ్ని మనం బూస్ట్ చేయడానికి మనం ఏం వాడతాము అంటే మనం ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, సిగ్నల్ ఫ్లో వీడియోలో నేను చెప్పాను ఏం చేయాలి, ప్రీ యాంప్లిఫైర్ అన్నది మనకి కావాలన్నమాట. ఈ ప్రీ యాంప్లిఫైర్ మనకి లేకపోతే ఈ యొక్క మైక్ జనరేట్ చేసే వాల్యూమ్ని ఆ యొక్క సర్టెన్ లెవెల్కి మనం తీసుకెళ్ళలేమన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రీ యాంప్లిఫైర్ అన్నది మనం యూజ్ చేస్తాం. ఈ ప్రీ యాంప్లిఫైర్ మనం యూజ్ చేయడానికి ఈ యొక్క మైక్ మనం తీసుకున్నాం కదా, అసలు ప్రీ యాంప్లిఫైర్ ఎక్కడ ఉంటుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఈ మైక్కి నేను ఈ వైర్ కనెక్ట్ చేస్తున్నాను అనమాట. కనెక్ట్ చేసిన తర్వాత ఈ ఎండ్ వైర్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఈ మిక్సర్కి కనెక్ట్ చేస్తున్నాను. ఈ మిక్సర్కి నేను కనెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఈ వైర్ ఈ యొక్క మైక్ ఈ యొక్క ఏరియాలో నేను కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఏమైంది అంటే ఈ యొక్క మాడ్యూల్ ఏదైతే నేను చెప్తున్నానో ఈ మాడ్యూల్ అంతా ఏంటంటే ప్రీ యాంప్లిఫైర్ యొక్క మాడ్యూల్ అనమాట. ఇప్పుడు వచ్చే ఈ యొక్క మోడర్న్ మిక్సర్స్ కానీ ఈ మోడర్న్ ఇంటర్ఫేసెస్లో కానీ ఏమవుతుంది అంటే మనకి ప్రీ యాంప్లిఫైర్ అన్నది ఇన్బిల్డ్గానే ఈ మిక్సర్స్లో వస్తున్నాయి అనమాట. అదే కనుక కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం చూసినట్లయితే ప్రీ యాంప్లిఫైర్ అన్నది సపరేట్ మాడ్యూల్ అనమాట, లేదా ఒక సపరేట్ బాక్స్ అనమాట. ఆ యొక్క సపరేట్ ఇంటర్ఫేస్ని మనకు ఆ యొక్క ప్రీ యాంప్లిఫైర్ అన్న మనం కొనుక్కుని దానికి ఈ వైర్ దానికి ఇచ్చిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ వచ్చిన తర్వాత దాన్ని మనం నెక్స్ట్ స్టేజెస్కి అంటే మనం ఈక్యూ చేయడమే కానీ ఎఫెక్ట్స్ యాడ్ చేయడమే కానీ ఇట్లా స్టేజెస్ మనం చేసుకుంటూ మనం ఆ యొక్క లెవెల్కి సర్టెన్ లెవెల్కి ఎంతైతే మనకు వాల్యూమ్ కావాలనుకుంటున్నామో ఆ యొక్క వాల్యూమ్కి దాన్ని తీసుకెళ్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే గెయిన్ అంటే ఏంటి, యాక్చువల్గా వాట్ ఈస్ గెయిన్ ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రీ యాంప్లిఫైర్కి గెయిన్ ఉంది. అసలు గెయిన్ అంటే ఏంటి, గెయిన్ అంటే ప్రీ యాంప్లిఫైర్కి వస్తుందో దాన్ని మనం బూస్ట్ చేసే లెవెల్నే గెయిన్ అని అంటాం అనమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఇన్పుట్ సిగ్నల్ యాంప్లిఫికేషన్ అనమాట. ఎప్పుడైతే మనం ఈ యొక్క మైక్ యొక్క
సిగ్నల్స్ మనకి ఎప్పుడైతే ఇక్కడికి ప్రీ యాంప్లిఫైర్కి వచ్చిందో దీన్ని మనం బూస్ట్ చేయడానికి, యాంప్లిఫై చేయడానికి మనం ఈ గెయిన్ నాబ్ అన్నది మనం వాడతాం అనమాట. ఇక్కడ నేను ఈ యొక్క రెడ్ కలర్లో మీకు కనబడుతుంది కదా, ఈ 2 నాబ్స్ ఏంటి అంటే ప్రీ యాంప్లిఫైర్కి సంబంధించిన నాబ్స్ అనమాట. ఇవి లైన్కి సంబంధించినవి. ఈ లేటర్ ఆన్ మన ఎపిసోడ్స్లో మనం తెలుసుకుంటాం అనమాట ఇదంతా ఏంటి అని. ఈ దీనికి 2 ప్రీ యాంప్లిఫైర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే మనకి ఎంత సర్టెన్ లెవెల్లో కావాలి అన్నది అంత సర్టెన్ లెవెల్లో మనం దీన్ని చేంజ్ చేసుకుంటాం అనమాట, ఇంక్రీజ్ చేస్తాం అనమాట దీన్ని. ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ అన్నది వీక్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే గెయిన్ నాబ్ని మనం పెంచాలన్నమాట. మనకి ఎంత కావాలో మనం సర్టెన్ లెవెల్ పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం సర్టెన్ లెవెల్కి మనం పెట్టుకున్నామో, పెట్టిన తర్వాత ఇందులో మనం ఏది మాట్లాడుతున్నామో, ఈ మైక్లో ఏం మాట్లాడుతున్నామో మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. దాని తర్వాత మనం ఏం చేస్తాము, ఈక్యూ చేస్తాం అనమాట. ఇక్కడ డైరెక్ట్గా ఈక్యూ ఇచ్చేసారు. అదే కనుక కొంచెం అడ్వాన్స్ లెవెల్ మిక్సర్స్కి వెళ్ళిన తర్వాత ప్రీ యాంప్లిఫైర్ తర్వాత ఇంకా నెక్స్ట్ మనకి ఏముంటుంది అంటే కంప్రెషర్ అని, గేట్ అని, తర్వాత హెచ్పిఎఫ్ అని, ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి దానికి ఉంటాయి అన్నమాట. ఆ లాస్ట్లో మనకి ఎంత అయిన తర్వాత ఎఫెక్ట్స్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఏంటంటే ఫేడర్ అన్నది ఉంటుంది అనమాట, వాల్యూమ్ ఫేడర్. ఇందులో ఇది చిన్న మిక్సర్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా సింపుల్గా ఒక నాబ్ లాగా ఇచ్చారు, వాల్యూమ్ ఫేడర్ నాబ్ ఇది. అదే కనుక ఇది పెద్ద సైజ్కి వెళ్ళేటప్పటికి ఫేడర్ ఉంటుంది అనమాట, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఫేడర్. మనం లేటర్ ఆన్ వీడియోస్లో మనం అవి తెలుసుకుంటాం అనమాట. ఇది ఈ చిన్న మిక్సర్ కాబట్టి ఈ చిన్న మిక్సర్లో వీళ్ళు ఏం చేశారంటే కాంపాక్ట్ సైజ్ కాబట్టి దీనికి వాల్యూమ్ నాబ్ అన్నది మనకి ఇచ్చారనమాట. ఎప్పుడైనా సరే మనం సిగ్నల్ మనకి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో గెయిన్ అన్నది టూ మచ్ గెయిన్ మనం ఎప్పుడు పెట్టకూడదు అనమాట. ఏమవుతుంది అంటే సిగ్నల్ అన్నది డిస్టార్ట్ అయిపోద్ది అనమాట, టూ మచ్ గెయిన్ మనం పెట్టినట్లయితే. తర్వాత టూ మచ్ గెయిన్ మనం ఎక్సెసివ్ గెయిన్ మనం పెట్టినట్లయితే ఏమవుతుంది అంటే క్లిప్పింగ్కి దారి తీస్తుంది. అంటే ఇక్కడ ఈ రెడ్ లైట్ ఉంది కదా, ఇక్కడ మీకు చాలామంది కనిపిస్తుంది అనుకుంటున్నా. ఈ రెడ్ లైట్ అన్నది ఏమవుతుంది అంటే గ్లో అవుతుంది అనమాట, ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఆ ఇండికేట్ వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయకూడదు, ఈ యొక్క గెయిన్ అన్నది మనం పెంచకూడదు అనమాట. మనం గెయిన్ అన్నది ఎప్పుడు సర్టెన్ లెవెల్లోనే మనం ఉంచాలన్నమాట. ఏదర్ ఈ లెవెల్కైనా కానీ లేదా 90 degreesకైనా కానీ మనం ఆర్ 12 o'clock, ఇది 12 o'clock ఆర్ 10 o'clock ఈ రేంజ్లోనే మనం ఈ యొక్క వాల్యూమ్ అన్నది ఎప్పుడైనా పెట్టుకోవాలన్నమాట. ఈ గెయిన్ ఆఫ్ మోర్ దాన్ దట్ మనం పెట్టాము అంటే ఇక్కడ ఏమైపోద్ది అంటే క్లిప్పింగ్ వస్తుంది, డిస్టార్షన్ అవుతుంది, నాయిస్ అన్నది ఎక్కువ ఈ మైక్ అన్నది పిక్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎక్కువ గెయిన్ మనం పెట్టినట్లయితే. కాబట్టి మనం ఏం చేయాలంటే గెయిన్ మనం ఎంత పెట్టాలి అన్నది ముందుగానే మనం డిసైడ్ అవ్వాలన్నమాట టెస్టింగ్ చేస్తున్నప్పుడు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తూ ఉంటారంటే గెయిన్ పెట్టే బదులు ఫేడర్ వాల్యూమ్ పెడుతూ ఉంటారనమాట. ఇది పెట్టడం కూడా చాలా మిస్టేక్ అనమాట. ఫస్ట్ ఎప్పుడు వాల్యూమ్ ఫేడర్ అన్నది మనం పెట్టకూడదు అనమాట. ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం వాల్యూమ్ ఫేడర్ ఎప్పటికీ మనం ఏం చేయాలి, ఆ యూనిటీ గెయిన్లోకే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతనే దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆర్ లేదంటే దీన్ని 0కి చేసి మొత్తం వాల్యూమ్ చేసి దీన్ని సర్టెన్ లెవెల్కి మనం పెట్టిన తర్వాత మనం ఇక్కడ పెట్టామని అనుకుంటున్నాం. పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే స్లోగా గ్రాడ్యువల్గా దీన్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట. అక్కడికి మనకి ఎంత లెవెల్ కావాలి అనుకుంటున్నామో అంత లెవెల్కి ఇది 0 dB అనమాట. ఈ మిక్సర్కి ఇక్కడ ఇచ్చారు దీనికి 0 dB. ఇక్కడ వరకు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ దాకా పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ 0 dBకి రీచ్ అయిందంటే మనం ఏంటంటే కరెక్ట్ వాల్యూమ్ అన్నది మనం పెట్టామన్నమాట. ఈ ఫేడర్ ఎప్పుడు 0 dBకి ఉన్నప్పుడు మనం ఈ యొక్క గెయిన్ నాబ్ అన్నది మనం ఏం చేయాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం మీకు అండర్స్టాండ్ అవ్వాలన్నమాట. నేను చెప్తున్న కాన్సెప్ట్ మీకు అండర్స్టాండ్ అయినట్లయితే మీరు అచీవ్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, ఫస్ట్ ఎప్పుడైతే ఇన్పుట్ సిగ్నల్ మనం మైక్ నుంచి మనం ఇన్పుట్ సిగ్నల్ మనం ఇచ్చామో మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఏదర్ 9 o'clock అయినా పెట్టండి, 10 o'clock అయినా మీరు ఫస్ట్ స్టెప్ మీరు చేయండి. ఫస్ట్ స్టెప్ మనం ఈ యొక్క 9 o'clock కానీ 10 o'clock కానీ మనం పెట్టిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి అంటే స్లోగా గ్రాడ్యువల్గా మనం ఏం చేయాలి, ఈ యొక్క వాల్యూమ్ ఫేడర్ అన్నది మనం ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఎంతవరకు మనం 0 dB వచ్చేంత వరకు మనం ఇంక్రీజ్ చేసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుతూ ఉండి
మాట్లాడుతూ మనం ఇంక్రీజ్ చేయాలన్నమాట ఈ వాల్యూమ్. ఎప్పుడైతే మనం ఈ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 0 dBకి వచ్చిందంటే, ఇక్కడ ఈ యొక్క మీటర్లో VU మీటర్లో మనకి 0 dB వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మీకు అయినా సరే మీకు 0 dB పెట్టిన తర్వాత కూడా మీకు రావడం లేదు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే గెయిన్ నాబ్ని లిటిల్గా మీరు ఏదర్ 11 o'clock కానీ 12 o'clock కానీ మీరు పెట్టి 12 o'clock పెట్టి మీరు ఇప్పుడు చెక్ చేయండి. ఇక్కడ మీకు సర్టెన్ మీకు 6 dB ఆ రేంజ్కి కానీ లేదా 3 dBకి కానీ మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీరు వాల్యూమ్ ఫేడర్ని మీరు తగ్గించాలి. ఎప్పుడైనా సరే 0 dBకి ఇంకా మీరు ఏదర్ 3 dB తక్కువే ఉంచాలన్నమాట. అంటే -3 dB 0 dB కన్నా -3 dB మీరు తక్కువ పెట్టుకుంటే మీకు బెటర్ ఏంటంటే హెడ్ రూమ్ అన్నది మీకు ఉంటుంది. ఎప్పుడైనా సరే కొంచెం లిఫ్ట్ చేయండి అన్నారనుకోండి ఎవరైనా సౌండ్, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈజీగా మీరు 0 dBకి లిఫ్ట్ చేసినా ఇక్కడ పీక్ అవ్వదు అనమాట. అర్థమవుతుంది కదా. ఈ రీతిగా మీరు ఏం చేయాలి అంటే ఈ గెయిన్ నాబ్ని మీరు యూజ్ చేయాలి. అసలు ఫేడర్, వాల్యూమ్ ఫేడర్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుంటాం. ఫేడర్ అంటే ఏంటి అంటే ఇది ఇట్స్ నాట్ ఎన్ ఇన్పుట్ సిగ్నల్ కాదనమాట, ఇది అవుట్పుట్ సిగ్నల్. ఫేడర్, వాల్యూమ్ ఫేడర్ అన్నది లేకపోతే వాల్యూమ్ నాబ్ అన్నది ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏంటి అంటే అవుట్పుట్కి సంబంధించి, ఇది గెయిన్ అన్నది ఇన్పుట్కి సంబంధించింది అనమాట. ఇది ఇన్పుట్ సిగ్నల్. ఎప్పుడైతే మనం మైక్ ఇక్కడ పెడతామో ప్రీ యాంప్లిఫైర్కి ఫస్ట్ మైక్ జాక్లో మనం పెడతామో, ఎప్పుడైతే మనకి గెయిన్ నాబ్ అన్నది మనకు కనబడుతుందో ఇదేంటంటే ఇది ఇన్పుట్ అనమాట. మీరు చూడండి ఫ్లో ఎప్పుడైనా సరే ఏ మిక్సర్కైనా ఫ్లో ఇట్లా వెళ్తుంది అనమాట. ఫ్లో ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత మీకు ఈ మెయిన్స్కి వస్తుంది, ఈ మెయిన్స్ నుంచే మనకి అవుట్పుట్ ఈ యొక్క యాంప్లిఫైర్కి వెళ్ళి యాంప్లిఫైర్స్ నుంచి అగైన్ ఈ స్పీకర్స్ కన్నా వస్తుంది అనమాట. ఇది ఫ్లో, ఈ సిగ్నల్ ఫ్లో అన్నది. కాబట్టి ఇది ఫస్ట్ ఇది ఏంటంటే ఇది ఇన్పుట్ అనమాట, తర్వాత ఇది అవుట్పుట్ అనమాట. ఇది ఈ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాల్యూమ్ స్టార్టింగ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే గెయిన్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి. చాలామంది వాల్యూమ్ ఫేడర్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట, అది చాలా మిస్టేక్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే గెయిన్ నుంచి స్టార్టింగ్ చేసుకుని అప్పుడు ఈ యొక్క డిఫరెంట్ స్టేజెస్, ఈ చిన్న మిక్సర్ కాబట్టి నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇది చిన్న మిక్సర్ కాబట్టి మనం ఫస్ట్ గెయిన్ చేసిన తర్వాత ఈక్యూ మనకి ఎట్లా కావాలో ఈక్యూ చేసుకున్న తర్వాత ఎంత ఎఫెక్ట్స్ కావాలో మనం పెట్టిన తర్వాత అప్పుడు మనం ఈ యొక్క వాల్యూమ్ని మనం ఎలా కావాలో అలాగా అడ్జస్ట్ చేయాలి. 0 dB దాటి ఎప్పుడు మనం ఆ పైకి మనం వెళ్ళకూడదు అనమాట. బిలో 0 dBలోనే మనం ఈ వాల్యూమ్స్ అన్నీ కూడా మనం సెట్ చేయాలన్నమాట. అది ఎప్పుడు అట్లా మనం సెట్ చేసినట్లయితే స్పీకర్స్ అన్నవి డిస్టార్ట్ అవ్వవు, త్వరగా ఈ స్పీకర్స్ అన్నవి డ్యామేజ్ అవ్వవు అనమాట. అంటే ఈ లోపల ఈ కాయిల్ ఏదైతే ఉంటుందో, స్పీకర్ కాయిల్ ఉంటుందో, స్పీకర్ కాయిల్ బర్న్ అవడం కానీ లేకపోతే స్పీకర్ కాయిల్ కాలిపోవడం కానీ ఇట్లాంటి ఏమీ డ్యామేజెస్ అన్నవి ఈ స్పీకర్కి జరగవు అనమాట. సేఫ్గా ఈ స్పీకర్స్ అన్నవి లాంగ్ లాస్టింగ్లో పనిచేస్తాయి అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం సెట్టింగ్ చేసుకుంటున్నప్పుడే, ఇక్కడ మనం ఈ యొక్క మిక్స్ చేస్తున్నప్పుడే చాలా జాగ్రత్తగా మనం మిక్స్ చేయాలన్నమాట. ఈ యొక్క సింపుల్ ఎనాలజీ మనం తెలుసుకోవడం ఏంటి అంటే, నేను ప్రీవియస్ ఎపిసోడ్లో నేను చెప్పాను అనమాట ఒక ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపులే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఏముంటుంది, మనకి ఒక వాటర్ ట్యాంక్ అన్నది మనకు ఉందన్నమాట. వాటర్ ట్యాంక్ ఎలాంటిది అని మనం చూసినట్లయితే ఇట్స్ లైక్ ఇది ఒక మైక్రోఫోన్ స్టైల్ అనమాట. అంటే ఆ యొక్క వాటర్ ట్యాంక్ అన్నది, వాటర్ అన్నది మనకి సోర్స్ ఆఫ్ మైక్. మన మైక్ ఏదైతే సోర్సో, మన సౌండ్కి ఏదైతే సోర్సో వాటర్ ట్యాంక్ కూడా అలాంటిది అనమాట. ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ నుంచి అగైన్ మనకి ఏం చేయాలి, పైప్స్ ద్వారా మనకి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి కావాలో ఆ స్టేజెస్ కన్నవి వస్తుంది అనమాట. అదే ఇది వైర్ అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఈ పైప్స్ ఈజ్ కాల్డ్ అండ్ వైర్ అనమాట. మనకి ఎప్పుడైతే మనం ఈ యొక్క వైర్ గుండా లేదంటే ఈ యొక్క పైప్ గుండా మనం వాటర్ లైన్ మనం పంపిస్తూ ఉంటాం, పంపించిన తర్వాత మనకి ఎక్కడైతే మనకి కావాలో ఆ యొక్క వాటర్ అన్నది ఎక్కడెక్కడ మనకి అయితే రావాలో మనం అక్కడక్కడ మనం ఏం చేస్తామంటే ట్యాప్స్ అన్నవి మనం సెట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏదైతే ఒక సర్టెన్ లెవెల్లో లేదంటే ఒక ప్లేస్లో మనం ట్యాప్ మనం పెట్టినప్పుడు ఆ ప్రెషర్ మనకు రాకపోతే, ఆ వాటర్ అన్నది మనకి ప్రెషర్ అన్నది మనకు రాకపోతే అక్కడ మనం ఏం చేస్తామని చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ప్రెషర్ మోటార్ అన్నది మనం వేస్తామని చెప్పాం. ఆ ప్రెషర్ మోటరే మనకి ఏంటి అంటే ఇక్కడ
ప్రీ యాంప్లిఫైర్ అనమాట. ఇప్పుడు మీకు ఆ యొక్క ప్రీ యాంప్లిఫైర్ అన్నది మనం యూజ్ చేసినప్పుడు మన యొక్క వాటర్కి ఎంతైతే మనకు ఆ ప్రెషర్ వస్తుందో అలాగే మన సౌండ్కి కూడా ఆ యొక్క వాల్యూమ్ని బూస్ట్ చేస్తుంది అనమాట. ఆ యొక్క సిగ్నల్స్ని, ఎలక్ట్రిఫై చేసిన సిగ్నల్స్ని బూస్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ట్యాప్ అన్నది ఏంటి అని మనం చూసినట్లయితే, ఈ ట్యాప్ అన్నది ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి అవుట్పుట్ అది ఎక్కడికి వస్తుంది, మీరు ట్యాంక్లో నుంచి వచ్చిన సోర్స్ డెస్టినేషన్కి వచ్చినప్పుడు మీకు ఎంత కావాలో అంత కంట్రోల్ చేస్తున్నారు కదా ట్యాప్ని. ఆ కంట్రోల్ చేసేదే మన యొక్క మిక్సర్లో ఏంటి అంటే ఫేడర్ అనమాట. ఇప్పుడు మీకు క్లారిటీ అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఇది మన యొక్క సోర్స్, నేను మాట్లాడుతుంటే సోర్స్ కదా, ఇది వైర్ గుండా మనకి ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది అనమాట. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ యొక్క మిక్సర్లో సిగ్నల్ని యాంప్లిఫై చేస్తున్నాం. యాంప్లిఫై చేసిన తర్వాత ఎంత కావాలో మనకంత గెయిన్ మనం సెట్ చేసిన తర్వాత, దీన్ని బూస్ట్ చేసిన తర్వాత, ప్రెషర్ను మనం క్రియేట్ చేసిన తర్వాత, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎటు కావాలో అటు మనం అడ్జస్ట్మెంట్ అంతా చేసిన తర్వాత మనకి ఫైనల్గా వాల్యూమ్ కాడికి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఫేడర్కి వస్తుంది. ఈ ఫేడర్ మనకి ఎంత కావాలో అంత మనం అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడే ఈ ప్రెషర్నే మనకి ఎంత కావాలో ఇక్కడే మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఫ్లో అంతా మనకి ఈజీ అయిపోద్ది అనమాట. లాస్ట్కి మనం ఏం చేయాలి, జస్ట్ ఆన్ అండ్ ఆఫ్కి అనమాట, అంతే. ఇది జస్ట్ ఎంత వాల్యూమ్ కావాలి, ఎంత వాల్యూమ్ రాకూడదు. ఇప్పుడు మీకు క్లారిటీ అన్నది వచ్చింది అనుకుంటున్నా. కాబట్టి ఆ రీతిగానే మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క సౌండింగ్ అన్నది మీరు సెట్ చేసుకోవాలన్నమాట. ప్రాపర్ సెటప్ మీరు ఎప్పుడైతే చేసినట్లయితే, ఫ్లో అంతా కూడా మీరు ఫాలో అయినట్లయితే మీకు ఏమవుతుందంటే మీ సౌండింగ్ అన్నది బెటర్గా ఉంటుంది అన్నమాట. మీకు ఈ సౌండింగ్ బెటర్గా ఉండాలి అంటే గెయిన్ దగ్గర నుంచే మనం స్టార్టింగ్ చేయాలన్నమాట. ఫేడర్ దగ్గర నుంచి ఇట్లా వెళ్ళకూడదు, మనం ఇటు నుంచే రావాలి. ఈ యొక్క ఫ్లో, ప్రతి మిక్సర్ యొక్క ఫ్లో ఇటు నుంచే ఉంటుంది, ఇటు నుంచి ఉండదు. మనం చాలామంది మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే ఇటు నుంచి చేస్తూ ఉంటారు అనమాట. అంటే డౌన్ నుంచి అప్కి వెళ్తారు, కానీ మిక్సర్ అట్లా వర్క్ అవ్వదు. మిక్సర్ ఎప్పుడు టాప్ నుంచి బాటమ్కి వస్తుంది అనమాట. మనం చాలామంది బాటమ్ నుంచి టాప్కి వెళ్తారు. ఇది మిస్టేక్. ఆ మిస్టేక్ మీరు చేయడం ద్వారానే మీ సౌండింగ్ అన్నది ఏమవుతుంది అంటే చాలా డిస్టార్షన్ కింద రావడం, లేకపోతే కొంతమందికి ఈ స్పీకర్లు కూడా కాలిపోతుంటాయి అన్నమాట. ఈ స్పీకర్లు బర్న్అవుట్ కూడా అయిపోతాయి కొంతమందికి. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే చాలామంది ఎక్కువ వాల్యూమ్ పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే స్పీకర్ హార్ష్నెస్ అన్నది ఉంటుంది, స్పీకర్లో డిస్టార్ట్ అయిపోతుంటాయి. స్పీకర్స్ ఏంటంటే నాయిస్ అన్నది ఎక్కువ వచ్చేస్తున్నప్పుడు ఈ స్పీకరు ఏమవుతుందంటే త్వరగా దీని యొక్క లైఫ్ అన్నది పోతుంది. ఎందుకు స్పీకర్ త్వరగా లైఫ్ అన్నది పోతుంది, దేనివల్ల, దాని యొక్క రీజన్స్ ఏంటి అన్నది మనం లేటర్ ఆన్ కూడా మనం తెలుసుకుంటాం అనమాట. కాబట్టి ఇనిషియల్ స్టేజెస్లోనే మీరు ఏం చేయాలి అంటే గెయిన్ నాబ్ని కనుక మీరు సెట్ చేసినట్లయితే మీకు లాట్ ఆఫ్ థింగ్స్, మీ ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడే ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిక్స్ చేసే బదులు ఇక్కడి నుంచే మీరు ఫిక్స్ చేసినట్లయితే మీకు ఎంటైర్ మిక్స్ కానీ, మీ ఎంటైర్ సౌండింగే కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ రీతిగా మీరు సెట్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ నెక్స్ట్ వీడియోలో మనం చూసినట్లయితే డీబీ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుంటాం అనమాట. ఈ యొక్క వాల్యూమ్ మనం చూసి ఈరోజు మనం వాల్యూమ్ గురించి మనం తెలుసుకున్నాం కదా, గెయిన్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి అని మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఎంతైతే మనం ఈ యొక్క వాల్యూమ్ మనం పెట్టామో లేదా ఎంతైతే గెయిన్ మనం పెట్టామో ఇది మనం తెలియాలి అంటే మనం దాన్ని డీబీలో మనం చెప్తామన్నమాట. ఈ డెసిబుల్స్లో ఎట్లా మనం ఎంత ప్రాపర్గా మనం పెట్టామా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ చర్చ్లో ఉన్న సౌండ్ ఇంజనీర్స్కి, సౌండ్ వాలంటీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క బేసిక్స్ వాళ్ళు తెలుసుకుని ఇంకా మీ చర్చ్లో కూడా బెటర్ సౌండింగ్ని వాళ్ళు ఇవ్వగలుగుతారు అనమాట. కాబట్టి మీకు కనుక ఎన్ని క్వశ్చన్స్ కానీ ఎన్ని క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్కి, అలాగే మా మెయిల్కి, మా యొక్క డిస్కౌర్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీ యొక్క క్వశ్చన్స్ కానీ మీ క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తామన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and bye bye and God bless you.